నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన బదిలీ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆహ్వానం మాసపత్రికలో ఏప్రిల్ 1995లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి తల్లిచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అపశకునంలా తోచింది. సుందరం రావటాన్ని గుర్తించినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు. సుందరం చాలా చొరవగా వంటింట్లోకి వెళ్ళిపోయి రాఘవ తల్లిని పలకరించి ఆవిడిచ్చిన కాఫీ కప్పు పుచ్చుకుని వరండాలోకి వెళ్ళి రాఘవ తండ్రిని కూడా పలకరించి వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆదివారం కదా, రజనీ పిల్లలు వచ్చారేమో అనుకున్నాను. అయినా వాళ్ళు ముగ్గురు రావటం కంటే నువ్వు ఒక్కడవే వెళ్ళటం సులువేమో, వెళ్ళుంటావనుకున్నాను అన్నాడు కొంచెంసేపు ఆగి. అతని వ్యాఖ్యానాలకు ప్రశ్నలకు ప్రతిస్పందించటం రాఘవరావుకి ఇష్టం లేకపోయింది. అతను మళ్ళీ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. పిల్లల్ని తీసుకువెళ్ళక ముందు నెలకి ఒకసారో 2 సార్లు వచ్చేది, ఇప్పుడు వీడు వెళ్ళటమే అన్నాడు రాఘవ తండ్రి లోపలికి వచ్చి కూర్చుని. ఈ మధ్యన అంటే క్రిందటి సోమవారం అనుకుంటా మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు. ఆబిడ్స్లో ఒక మందుల షాపు దగ్గర రజని కనిపించిందిట. మా వాడిని పలకరించి ఎవరో సుబ్బారావుట అతన్ని పరిచయం చేసిందిట. అతని స్కూటర్ మీద ఎక్కి వెళ్ళిపోయిందిట. అబ్బో, అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం లేదులా ఉంది, చూడీదారు వేసిందిట అన్నాడు సుందరం మళ్ళీ. చూడీదారు కాకపోతే షార్ట్స్ వేసుకుంటుంది, నీకెందుకు మధ్యలో అన్నాడు రాఘవరావు చిరాకు పడుతూ. సుందరం కొంచెం బెదురుతూ, ఆహా అలా అని కాదు, మావాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా అన్నాను. ఆవిడ ఏం వేసుకుంటే మాకేం, ఎవరి స్కూటర్ మీద వెళ్తే నాకేం అన్నాడు కచ్చగా. ఆ సంభాషణ తండ్రి పొడిగించకుండా జాగ్రత్త పడ్డట్లు రాఘవరావు అక్కడి నుండి లేచి నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. ఆ పైన సుందరం తన తండ్రికి తల్లికి ఎన్ని చెలువల పలవలు చెప్తాడో అతనికి తెలుసు. ఈ మధ్యన రజని చాలా మారిపోయినట్లు రాఘవరావు కూడా అనిపిస్తుంది. సుబ్బారావుతో స్నేహం గురించి, వేషభాషల్లో మార్పు గురించి కూడా. ఈ ఆదివారం వెళ్తే బాగుండేది, బద్దకించాడు. పైగా తండ్రి ఒకటే పోరు, సైన్స్ లెక్చరర్ అయి ఉండి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ట్యూషన్లు చెప్పుకుని బాగా సంపాదించుకోమని, పెళ్ళాన్ని ఉద్యోగం మానిపించి తెచ్చుకోమని. రజని ప్రవర్తన మారిపోతుందని, ఆమెను ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేవని, పిల్లలు కూడా నువ్వు చెప్పినట్లు ఇక మీదట వినరని ఆయన పని కట్టుకుని ప్రతిరోజు చెప్తున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి పిల్లలు రజనీ లేకపోతే తనకేమీ తోచడం లేదు. అందుకని తండ్రి చెప్పినట్లు ఒక ట్యుటోరియల్ కాలేజీలో 2 గంటలు పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాడు. రజనీ ట్రాన్స్ఫర్ వలన తనకు ఏ ఇబ్బంది లేదు. తల్లి వండి పెడుతోంది, డబ్బు ఉంది. పిల్లలతో ఆమెకొచ్చే జీతంలో ఎలా సర్దుకుంటుందోనని మొదట్లో అనుకునేవాడు. కొంత డబ్బు కూడా పంపేవాడు. 2 నెలలుగా రజని ప్రవర్తన గురించి వింటున్న కొద్దీ అతనికి డబ్బు పంపబుద్ధి కావటం లేదు. తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్లించడంతో ఇప్పుడు అతనికి చేతి నిండా డబ్బు ఉన్నట్లు అనిపిస్తోంది. పిల్లల పేర బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ తెరిచాడే కానీ రజనీకి పంపబుద్ధి కాలేదు. నువ్వు ఈ ట్యూషన్ వ్యామోహంలో పడకుండా పిల్లలకు పాఠాలు బాగా చెప్తావని గర్వపడేదాన్ని. ఎందుకు ఇలా కష్టపడుతున్నావు రాఘవ అంది రజని క్రిందటిసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. నువ్వు లేవు, పిల్లలు లేరు, సాయంత్రాలంతా నేనేం చెయ్యాలి అన్నాడు. నువ్వు చిన్నప్పుడు ఎంతో బాగా పాటలు పాడేవాడివి, మంచి పుస్తకాలు చదివేవాడివి. పోనీ నీకేం తోచకపోతే కొంతమంది బీద పిల్లలకు ఊరికే పాఠాలు చెప్పొచ్చుగా, డబ్బు తీసుకునేందుకు అంది మళ్ళీ. నేను నీ అంత విశాల హృదయుణ్ణి కాదు రజని, నాకు డబ్బు అవసరం. నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకుంటున్నాను అన్నాడు రాఘవరావు కొంచెం రజనీని హర్ట్ చేసి సంతృప్తి పడాలని. నువ్వు పిల్లల కోసం డబ్బు పంపటం లేదు, నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను అని రజని అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు. కానీ రజని ఆ మాట అనలేదు. అసంతృప్తితో ఆ ప్రసక్తి వదిలిపెట్టాడు. హెయిర్ కట్ నుంచి రాగానే తండ్రి అందుకున్నాడు. శృతి మించి రాగాన పడకముందే రజనీని తీసుకొచ్చేయి. ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు. రజనీ జీతం అంతా నీకు ట్యుటోరియల్స్ వాళ్ళు ఇస్తున్నారు. కాపురం చెడగొట్టుకోకు, బ్రతిమాలో బెదిరించ వెళ్ళి ఆ పిల్లని తీసుకురా అన్నాడు. అవునరా రాఘవ, ఊళ్ళో వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. మన ఇంట వంట ఇలాంటివి లేవు అంది తల్లి.
4 డబ్బులు సంపాదిస్తున్నానని కళ్ళు నెత్తికెక్కాయి ఆ పిల్లకి. అసలు మొదట్లోనే నువ్వు రజనీని హైదరాబాద్ వెళ్ళనిచ్చి ఉండకూడదు. చాలా తప్పు చేశావు. నీకు ముందు నుంచే చెప్తున్నాను, నా మాట విన్నావు కాదు. రెట్టింపు డబ్బు సంపాదించగల శక్తి నీ దగ్గర పెట్టుకుని ఆ పిల్ల జీతం మీద ఆధారపడ్డావు. ఆడవాళ్ళను దారిలో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. అప్పట్నుంచి ట్యూషన్లు పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఇల్లు కట్టుకుని ఉండేవాడివి. నీ భార్యకు నగా నట్ర కొనేవాడివి. నగలకి చీరలకి అలవాటు పడ్డ ఏ ఆడది ఇలా మొగుడిని విడిచిపోదు. కీలకమంతా డబ్బులోనే ఉంది. మంచిగా నయంగా చెప్పు, నీకేమీ లోటు రానివ్వనని చెప్పి తీసుకురా అన్నాడు తండ్రి. రాఘవరావుకి ఊపిరాడనట్లయింది. తామిద్దరూ పెళ్లి చేసుకునే ముందే రజని తన ఉద్యోగం మానేసే ప్రసక్తే లేదని చెప్పింది. కనీసం ఆమెను హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా కూడా తను అడ్డుకోలేకపోయాడు. ఏ చురుకుతనం, ఏ తెలివి, ఏ సామర్థ్యం చూసి, ఏ స్నేహం, ఏ మంచితనం చూసి ఆమెను తను ఇష్టపడ్డాడో ఇప్పుడు ఆ గుణాలే రజనీకి తనకి మధ్య తెరలు దించుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం రజని పనిచేసే ఆఫీసుకి కొత్త మేనేజర్ వచ్చాడు. అతను కాకాప్రియుడని రాగానే స్టాఫ్ అంతా కనిపెట్టి అతని అహాన్ని వీలునంతగా సంతృప్తిపరచడం మొదలుపెట్టారు. రజని పనిచేసే ఆఫీసులో రజనీ కాక ఇంకా 2 స్త్రీలు ఉన్నారు. అందులో చారుమతి సీనియర్. అయినా ఆవిడకి ఇంకా ప్రమోషన్ రాలేదు. న్యాయంగా అయితే ఈ పాటికి చారుమతి మేనేజర్ కావాల్సి ఉంది. కానీ ఆవిడ పెట్టినన్ని మెడికల్ లీవులు, ఎర్నల్ లీవులు ఇంకెవరూ పెట్టరు. జీతం నష్టం మీద సెలవులు, లేట్ పర్మిషన్లు లెక్కలేదు. ఎంత కష్టపడైనా ఈ ఊళ్ళో ఉండటం ఆవిడ లక్ష్యం. భర్తని విడిచి వెళ్ళటం ఇష్టం లేదు. ఈ మేనేజర్ వచ్చాక అతని భార్యకు ఆవకాయ పెట్టే పని తప్పించింది చారుమతి. గోంగూర అయితే చారుమతి ఇంట్లో నుంచి వస్తేనే అందరికీ ఇష్టం మేనేజర్ గారింట్లో. ఇంకా వరలక్ష్మి భర్త తరచూ ఆఫీస్కి వచ్చి మేనేజర్ని కలుస్తూ ఉంటాడు. ఆయనకేదో వ్యాపారం ఉంది. ఈ వ్యాపార లావాదేవీల వలనైతేనేమి, మేనేజర్ని పనిగట్టుకుని పొగట్టం వలనైతేనేమి వరలక్ష్మి కూడా మేనేజర్ దయకు పాత్రురాలే. శివరావు మేనేజర్ గారికి షాపింగ్ చేసి పెడతాడు. ప్రభాకర్ కబుర్లు చేరవేస్తాడు. ఆఫీస్ మొత్తం మీద సాంబిరెడ్డి, రజని మాత్రం మేనేజర్ గారి దయకు పాత్రులు కాని లిస్టులో చేరిపోయారు. అందున మేనేజర్ వచ్చిన 6 నెలలకే రజనీకి అతనికి పెద్ద తగాదా అయింది. తప్పు తనలో పెట్టుకుని రజనీకి మెమో ఇస్తే దానికి రజనీ చాలా ఘాటైన జవాబిచ్చింది. అప్పటి నుండి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. రాఘవరావు రజనీకి చాలాసార్లు చెప్పాడు, కుర్చీలో కూర్చున్న ప్రతివాడు తన స్టాఫ్ కన్నా తనే తెలివైనవాడు అనుకుంటాడు. అందరూ తన తెలివిని కొనియాడాలనుకుంటాడు. తను చెప్పినట్లు వినాలనుకుంటాడు. హీరార్కీలు ప్రతి చోట ఉంటాయి. అందుకని 10 కాలాల పాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగువ పడకు అన్నాడు. ఆఫీసులో రాజకీయాల గురించి మాట్లాడుకు. నీ చురుకుతనము, తెలివితేటలు ప్రదర్శించకు. తల వంచుకుని వెళ్ళి నీ పని చేసి వచ్చేయి. అనవసరమైన వాటిలో కల్పించుకోకు అని చాలా చెప్పాడు. కానీ రజని మొండికటమని అతనికి తెలుసు. ఆ మొండితనాన్నే అది వరకు అతను అభిమానించాడు. కానీ ఇప్పుడు అది తలబిరుసుతనంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మేనేజర్ చుట్టం ఒకడు హైదరాబాద్ ఆఫీసులో ఉండేవాడు ఈ ఊరమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. పైగా ఈ ఊళ్ళో బ్యూటీ క్లినిక్ నడుపుతోంది. క్లినిక్ మీద బాగా ఆదాయం వస్తుంది. అతడిక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇంటద్దె, తిండి, భార్య సంపాదన అన్నీ కలిసి వస్తాయి. ఆ పని తాను చేసి పెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజర్. ఇక్కడి నుంచి ఎవరిని కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజని కనిపించింది. నిజానికి సాంబిరెడ్డిని పంపవచ్చు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. హైదరాబాద్లో ఉంటే బాగుండునని ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ సాంబిరెడ్డికి ఆనందం, రజనీకి విచారం కలిగిస్తాయి కనుక రజనీనే కదిలిస్తే పోతుందనుకున్నాడు అతను. రజనీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ రోజు బ్రతిమిలాడి కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు, 1 నెల మెడికల్ లీవ్ పడి నేను హైదరాబాద్ వెళ్ళి నీ బదిలీ ఆపిస్తాను. సాంబిరెడ్డికి అయ్యేలా చూస్తాను. లంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నాడు. మొన్న పాపకి జబ్బు చేస్తే నేనే మెడికల్ లీవ్ పెట్టాను. నీరుడు మీ చెల్లెలి పెళ్లికి మెడికల్ లీవ్ పెట్టాను. ఇలా పోయిన పొడుగున మెడికల్ లీవులు పెట్టుకుంటూ ఉంటే నేను చారుమతిలా ఈ సీట్లో పడి ఉండాల్సిందే. నాకు జన్మలో ప్రమోషన్ రాదు. పైగా ఈ మేనేజర్ ఏదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. మొన్న నీ స్నేహితుడు సత్యనారాయణకు ట్రాన్స్ఫర్ అయితే ఏం చెప్పావు నువ్వు? తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మన్నావు, గుర్తుందా? మెడికల్ లీవులు అంతగా వాడుకోవటం మంచిది కాదని నువ్వే కదా చెప్పావు
అని నిలదీసింది రజని. వాడికి నీకు పోలికేమిటి? వాడు మగవాడు, వాడికి ప్రమోషన్ అవసరం. నీకు రాకపోయినా బాధ లేదు, మనిద్దరి జీతం మనకు చాలదా అన్నాడు రాఘవరావు. అందుకు రజని ఒప్పుకోలేదు. ప్రమోషన్లు లేకుండా కేవలం వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరిగా ఉద్యోగం చేయటం తనకిష్టం లేదంది. మనమిద్దరం 8 ఏళ్లుగా ఇక్కడున్నాం కలిసి, కొన్నాళ్ళు విడిగా ఉందాం, పోయేదేముంది? ఎంతమంది భర్తలకు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ భార్యలు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండటం లేదు చదువుల కోసం. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఫలితం ఒకటే కదా. సత్యనారాయణ ఒక చోట, సునంద ఇంకొక చోట ఉండటంలా అని తర్కించింది. ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇలా విడివిడిగా ఉండటం తెలిసిన విషయమే. అయితే పురుషుడికి ట్రాన్స్ఫర్ అయితే అతను వెళ్ళినట్లుగా, స్త్రీకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళటం కష్టం అని అనుకుంటారు. నీది ట్రాన్స్ఫర్ లేని ఉద్యోగం కనుక నీకు ఆ కష్టం తెలియదు. అదే నీకు ట్రాన్స్ఫర్ అయిందనుకో, నన్ను పిల్లల్ని ఇక్కడుంచి నువ్వు వెళ్ళేవాడివి కావా అని నిలదీసింది. 2 కాపురాలు, 2 ఇంటద్దెలు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు. అవన్నీ సత్యనారాయణకి మాత్రం లేవా? అతన్నెందుకు వెళ్ళమన్నావంది. ససీమిరా మెడికల్ లీవ్ పెట్టను, వెళ్ళి చేరిపోతానంది. నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆఖరి అస్త్రం ప్రయోగించాడు రాఘవరావు. వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోకు. ఇంకా 2-3 నెలల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోతాయి. వేసవి సెలవుల్లో తీసుకువెళ్ళి అక్కడ చేర్పిస్తాను. అత్తయ్య చూడనండి చెప్పు, మా అమ్మని తీసుకొస్తా అంది. పిల్లల్ని చూడటం నా వల్ల కాదు అనలేకపోయింది రాఘవ తల్లి. ఆవిడికి మొదటి నుంచి వాళ్ళంటే ప్రాణం. వాళ్లకు కూడా నాయనమ్మంటే ఇష్టం. అంతేకాదు రాఘవరావు చెల్లెలు పెళ్ళి నడుం కట్టుకుని జరిపించింది రజనీయే. బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఏదో పంతానికి పోతుంది పిచ్చి పిల్ల. 1 నెల ఒంటరిగా ఉంటే తెలిసొస్తుంది. తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ భాగ్యానికి దానితో తగాద ఎందుకురా రాఘవ, వెళ్ళనియ్యి, పిల్లలు నాకు బరువు అయ్యం అందావిడ. ఇలాగే వెనకేసుకొస్తావు. అసలు వెళ్ళటం ఎందుకంట? ఆ డబ్బేదో ఇక్కడ సంపాదించుకోకూడదా? అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా అన్నాడు మామగారు. పోనీ రాఘవే అక్కడికి రావచ్చు కదా, ఇంత జీతం వచ్చే ఉద్యోగం అతనికి మాత్రం అక్కడ దొరకదా అంది రజని చిరాకు పడిపోతూ. బాగానే ఉంది సంబడం. వాడిది పర్మనెంట్ ఉద్యోగం, 10 ఏళ్ల సర్వీసు. ఇదంతా పోగొట్టుకోవాలా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా అన్నాడు మామగారు కోపం తెచ్చుకుని. నాది అంతేనండి, 8 ఏళ్ల సర్వీసు, డ్యూ ఫర్ ప్రమోషన్. నాకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా అంది. నీ పెద్దతనంలో నిన్ను మొగుడు పిల్లలు చూసుకోరా, నీకేం తక్కువమ్మా అంది అత్తగారు. ఆయన్ని మాత్రం పిల్లలు చూసుకోరా అత్తయ్య అంది రజని. మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత. కానీ అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే కానీ, తప్పేదేముంది అన్నాడు మామగారు. అన్నాడే గాని ఆయనకు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయినా రాఘవరావు చేతగాని తనానికి కోపం వచ్చింది. ఆ రోజు నుంచి కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకుని, డబ్బు పెత్తనం మొత్తం చేతులకు తీసుకుని పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోమని పోరుతూనే ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన రజని 15 రోజుల తర్వాత పిల్లల్ని చూడటానికి వస్తూ వాళ్ళకి బొమ్మల పుస్తకాలు తెచ్చింది. అత్తగారికి కూడా ఏవో తెచ్చింది. ఒక్కతే ఉంటున్నందుకు దిగులు పడి ఉంటుందని, చిక్కిపోయి ఉంటుందని, పిల్లల మీద బెంగ పెట్టుకుని ఉంటుందని, ఇంకా తప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుందని ఆశపడ్డారు అందరూ. అదేం లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది. అక్కడ ఆఫీసులో పనిచేయటం తనకు చాలా నచ్చిందట. పిల్లల సీట్లకు కూడా ప్రయత్నిస్తోందిట. ఆపకుండా కబుర్లు చెప్తూ ఉంటే కనపడకుండా ఆశాభంగం చెందాడు రాఘవరావు. వేసవి సెలవులకు అందరినీ హైదరాబాద్ ప్రయాణం చేసింది. అత్తగారు మామగారు మాత్రం ఏమీ ఇష్టం చూపలేదు. రాఘవ పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. సెలవులు 2 నెలలు అతనికి త్వరగా గడిచిపోయాయి. పిల్లలతో ఊరు చూడటం, రజనికి వంటలో సాయం చేయటం, పిల్లల సీట్ల కోసం ప్రయత్నం, వాళ్ళని ఎంట్రన్స్కు తయారు చేయటం, పరీక్ష రాయించటం. ఈ హడావుడిలో ఆనందంలో అతను రజని వేషభాషలు మారాయని, సుబ్బారావు అనే వ్యక్తి అతని భార్య ఆమెకు సన్నిహితులయ్యారని గమనించలేదు. ఆ మాటకొస్తే రాఘవరావు సుబ్బారావు కలిసి చాలాసార్లు బీరు సేవించారు, సినిమా చూశారు, చెస్ ఆడారు, పాటలు పాడారు. రుడాలి సినిమాలో భూపెన్ హజారికా పాట సుబ్బారావు పాడినప్పుడు పరవశుడై అతన్ని కౌగలించుకున్నది రాఘవే. అతను తమ ఇంట్లోనే తమ పొయ్యి మీదే గుత్తి వంకాయ కూర వండినప్పుడు, ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడింది రాఘవే. అప్పుడెప్పుడు అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏమాత్రం అసభ్యత కనిపించలేదు.
సుమతిని సుబ్బారావుని ఎంతో మెచ్చుకున్నాడు కూడాను. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు సుమతి, సుబ్బారావు, రజని కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు. కలిసి వండుకుంటున్నారు. ఇవన్నీ సామాన్లు కలిసి వస్తాయని చేశామంటున్నారు. ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో కొంతమంది పని కట్టుకుని రజని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావటం, ఆమె ఇంటికి వెళ్ళి రావటం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు స్కాండల్స్ ప్రచారం చేస్తున్నారు. రాఘవరావు మనసంతా చికాగ్గా తయారైంది. రజని వెళ్ళి సంవత్సరం కావచ్చింది. పిల్లలు, తల్లి కూడా చాలా ఆనందంగా కనిపించడం కూడా అతనికి నచ్చటం లేదు. ఇప్పుడు అతను పొద్దున పూట ఎంసెట్ కోచింగ్ పెట్టుకున్నాడు. ఈ వేసవి సెలవులకు వెళ్ళినప్పుడు రజనిని ఒప్పించి తీసుకురావాలని, ఒప్పుకొని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె చేత ఏ విధంగానైనా 2-3 నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఏమిటో ఈ పెద్దతనంలో నాకు ఇంటి బాధ్యతలు పడ్డాయి అంటూ తల్లి సణుగుడు. నువ్వు ఒట్టి దద్దమ్మవిరా అని తండ్రి ఆక్షేపణ. ఆ సుబ్బారావు ఎవరబ్బా? ఇంకా మీ ఆవిడ నిన్ను విడిచిపెట్టేసినట్లేనా అని సుందరం లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు. రజని హుషారు, రజని చురుకుదనము. సత్యనారాయణ వెళ్ళి 2 ఏళ్లైనా సునంద దిగులుగా లేదు. హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటోంది. తను సునందకు సాయం చేస్తున్నాడు కానీ తనని సునందని ఎవరు ఏమీ అనటం లేదు. అవును, పాపం సత్యనారాయణకు ట్రాన్స్ఫర్ అయింది. ఉద్యోగం మీద ఆధారపడ్డవాడు వెళ్ళక తప్పదు. ఏం చేస్తాడు? వెళ్ళబట్టే ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ ఆవిడ పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటోంది. చాలా నెమ్మదస్తురాలు, వంచిన తల ఎత్తదు అని ఆవిడికి అంతా శాలువ కప్పి సన్మానించారు కూడా. రజనీ కూడా పాపం ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళింది. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది. కష్టపడి చదివించుకుంటోంది పాపం. సుబ్బారావు ఆమెకు చాలా సాయం చేస్తున్నాడు. చాలా మంచి అమ్మాయి, ఎంతో చురుకైంది. ఆమెకు ప్రమోషన్ రావటం ఖాయం అని ఎవరూ అనటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు రాఘవరావుకి. నిజంగా రజనీలోనే లోపం ఉందనిపిస్తోంది అతనికి. ఏది ఏమైనా ఎంసెట్ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాద్ వెళ్ళాడు. పట్టుదలతోనే అతను రజనీకి డబ్బు పంపటం లేదు. రజని ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు. పిల్లల స్కూల్ ఫీజులు అక్కడ ఎక్కువే, ఎలా తంటాలు పడుతుందో చూడాలి అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి సుమతి, సుబ్బారావు, రజని ఎవరూ ఇంట్లో లేరు. పిల్లలు టీవీ చూస్తున్నారు. టీవీ కోసం, ఫ్రిడ్జ్ కోసం వీళ్ళింటికి మారిందా అనిపించింది. ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ ప్రత్యేకంగా రజనివి. హాలు ఇద్దరు వాడుకుంటారు. వంట ఇంట్లో సామాన్లన్నీ ఎవరివో తెలియదు కానీ పిల్లలు తనకు కాఫీ పెట్టుకునే సామాన్లు చూపించి కాఫీ కలుపుకోమన్నారు. సుమతి, సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు. రజని మీద ఎంత కోపంగా ఉన్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ ఊపిరాడనీయకుండా కబుర్లు చెప్పారు. నాయనమ్మని, తాతగారిని తీసుకురాలేకపోయారా అని అడిగారు. సుబ్బారావు, సుమతి ఏమైనా అనుకుంటారేమోనని రాలేదు వాళ్ళు. మనం వేరే ఉంటే వచ్చేవాళ్లే అన్నాడు కావాలని. సుబ్బారావు అంకుల్ చాలా మంచివాడు నాన్న, ఏం అనుకోడు అంది పాప కళ్ళు తిప్పుతూ. రాఘవ ఏం అనలేదు. నువ్వు ఇంట్లోకి మారటం నాకేం నచ్చలేదు రజని. ఇక్కడ మనకి ప్రైవసీ ఏముంది? అయినా ఎప్పుడూ ఇక్కడే ఉండబోయేదానిలా ఎందుకు మారావు? నీ చేత 2 నెలలు సెలవు పెట్టించి మన ఊరు తీసుకుపోదామని వచ్చాను ఈసారి. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అన్నాడు రజనీతో ఆ రాత్రి. ఏది మన ఊరు అంది రజని. అదేమిటి, మన ఊరు మన ఊరే అన్నాడు. అది నువ్వు ఉద్యోగం చేసే ఊరు, ఇది నేను ఉద్యోగం చేసే ఊరు. మనకంటూ ఒక ఊరేది రాఘవా? ఏ ఊళ్ళోనైనా మనకు పొలమో ఇల్లో ఉంటే అది మన ఊరు అవుతుంది. లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన ఊరు. ప్రస్తుతం ఇక్కడున్నాం గనక ఇదే మన ఊరు. ఏం ఈసారి ఇంత కోపంగా వచ్చావు అని భుజం మీద చెయ్యి వేసింది. నీ లాజిక్ అంతా వినటానికి బాగానే ఉంటుంది, కానీ నాకు ఇప్పుడు నచ్చటం లేదు. నేను ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాను. ఏడాది నుంచి 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశాను. నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధ లేదు. నీకు నెలకి వచ్చే జీతం నేను ఇస్తాను. వచ్చే వెళ్దాం. వేసవి సెలవులకు పిల్లల్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది అన్నాడు రాఘవరావు. నేను సంపాదిస్తున్నాను రాఘవ. నా జీతం ఇంటద్దెకి, మా తిండి తిప్పలకు, చిన్న చిన్న సరదాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి చాలటం లేదని నేను ఒక పత్రికా ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 నుంచి 8 దాకా ప్రూఫ్లు దిద్దటం. మేం బాగానే ఉన్నాము. ఏ పని చెయ్యకుండా నీ దగ్గర నుంచి జీతం తీసుకోవటం నాకు ఇష్టం లేదు అంది రజని. రాఘవరావు ఉలిక్కిపడ్డాడు.
రజనికి ఎంత ఆత్మాభిమానమో తనకు తెలుసు. మీరు ₹1,00,000 దాచినందుకు సంతోషం. మీ చెల్లెలి పెళ్లికి నగలు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చాము. అవి విడిపించి ఇస్తే నాకు పనికొస్తాయి అంది. ఆ నగల సంగతి తనకిన్నాళ్ళు ఎందుకు గుర్తు రాలేదో అర్థం కాలేదు రాఘవరావుకి. తల్లి కానీ తండ్రి కానీ ఆ మాటే గుర్తు చేయలేదు. నాతో రానంటావా అయితే? సుబ్బారావును చూడకుండా ఉండలేనంటావు అన్నాడు. ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది. కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ ముట్టించుకున్నాడు. హాయిగా నిట్టూర్పు వదిలాడు. రజని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏడుస్తుందేమోనని వెనక్కు తిరిగాడు. మంచం మీద పడుకుని పుస్తకం చదువుతోంది. ఆ తల బిరుసు తనమే తనకు ఒళ్ళు మండించేది. నేను రేపు వెళ్ళిపోతాను. నాకిక్కడ ఉండటం నచ్చలేదు. నేను ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను. నువ్వు మనసు మార్చుకుని ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేసుకుని అక్కడికి వస్తే మంచిది. ఉద్యోగం మానేసినా నాకు ఇష్టమే. నీకే లోటు లేకుండా చూసే బాధ్యత నాది. నువ్వు కష్టపడి 2 ఉద్యోగాలు చేయనక్కర్లేదు. నేను ఇంకేం చెప్పను. మీ ఆఫీసులో జనం ఏమనుకుంటున్నారో, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో అంతా ఒక్కసారి వెనక్కు తిరిగి మరీ చూసుకో అన్నాడు. రజని మాట్లాడలేదు. ఆమె ముఖం ఏ భావమూ లేని తెల్ల కాగితంలా ఉంది. చెప్పినట్లే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు. పిల్లలు అతని వెంట బయలుదేరితే ఇక్కడే ఉండండి అన్నాడు. ఉండండి సార్, సెలవులే కదా అని సుబ్బారావు అంటే, పనుంది సార్, మళ్ళీ వస్తాను అన్నాడు. వారం రోజుల తర్వాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం రజనీకి జాగ్రత్తగా అప్పచెప్పాడు. దానితో పాటు ఒక్క ఉత్తరం కూడా లేదు. మరో వారం తర్వాత పిల్లల పేరిట ₹10,000 డ్రాఫ్ట్ వచ్చింది. వాళ్ళ స్కూల్ ఖర్చుల కోసమని. దాన్ని తిప్పి పంపింది రజని. తిరిగి వచ్చిన డ్రాఫ్ట్ మీద ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. రాఘవరావు అంత దద్దమ్మని ఇంతవరకు తన జీవితంలో చూడలేదని తండ్రి ఆక్షేపించాడు. ఇంటి పనిలో సగం పని మనిషిని, మరొక సగం వంట మనిషిని పెట్టి చేయిస్తున్నా తల్లి సణుగుతూనే ఉంది. రజని కనీసం ఫోన్ కూడా చేయటం మానేసింది. రజని రాఘవరావు శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా, ఎవరో విని ఇంకెవరితోనో అంటే వాళ్ళు అది నిజమా, అయ్యో పాపమని రాఘవరావుని పరామర్శించడానికి వచ్చారు. డాబా మీద పడుకుని ఆకాశం కేసి చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపొచ్చింది. వీళ్ళంతా కలిసి తన మనసుని ఓ పనికిరాని పాత సామానుల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు. ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగటానికి ప్రయత్నిస్తున్నాడు తను. ఆమెను ఘోరంగా అవమానించి వచ్చాడు. ఆమె తననింక క్షమించదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు అక్కడికి? రజనీ ఏమిటో తనకు తెలియదా? ఎంత పిచ్చిగా మాట్లాడి వచ్చాడు. సత్యనారాయణ అక్కడ ఏం చేస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో ఒక్కరోజు కూడా సునంద ఆలోచించదు. సునందే కాదు, ఊరి వాళ్ళు కూడా అతన్ని ఏమీ అనరు. అతను ఏ అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకున్నా ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకూడదు, ఈ స్పీడు యుగంలో అదేం తప్పు అని సమర్థిస్తారు. రజనీ విషయాన్ని తన తండ్రి, ఊరు జనము ఇంత పట్టించుకోవటానికి కారణం ఏమిటి? రజనీ లాంటి అమ్మాయిల్ని చూస్తే వాళ్ళకి భయం. అటువంటి వాళ్ళ నెత్తిన ముట్టి అణిచి ఉంచకపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం. రజనీ లాంటి పొగరుపోతుని చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు. అది పొగరుపోతుతనం కాదని, ఆత్మగౌరవం అని, వ్యక్తిత్వం అని మెచ్చేసుకుని అలాంటి అమ్మాయితో బ్రతకటంలోనే ఆనందం ఉందని తీర్మానించుకున్నాడు. కానీ పెళ్లి కాగానే తను కూడా సగటు భర్తలా మారిపోతున్నాడు. రజనీ సాహచర్యంలో తనేమీ నేర్చుకోలేకపోయాడు. రాఘవరావు ఒక్క ఉదుటిన లేచి సూట్ కేసులో 4 జతల బట్టలు కుక్కుని, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని తల్లికి చెప్పాడు. ఈసారి తాడో పేడో తేల్చుకుని వచ్చాయి అన్నాడు తండ్రి. రాఘవరావు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకుని వెళ్ళి చివరి బస్సు అందుకున్నాడు. ఉషోదయానికి రజని ముందు వాలాలి. కదిలే బస్సు కిటికీ దగ్గర కూర్చుంటే కమ్మని గాలి చంపల్లి తాకింది. రజని తనను తప్పకుండా క్షమిస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవ అని తనను దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టినట్లు కల కూడా వచ్చింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.